జ్యోతిష్చాధికరణం జ్యోతిష్చాధికరణం అథ యదతః పరో దివో జ్యోతిర్దీప్యతే విశ్వత పుష్టేషు అన్న వాక్యము విచారణే విషయం కదా. ఇక్కడ వచ్చింది ఏమిటి? ప్రత్యుదాహరణ సంగతి. ఎందుకంటే ఆకాశం చెప్పాము, వాయువు చెప్పాము, ఇప్పుడు జ్యోతిష్ శబ్దం. ఈ జ్యోతిష్ శబ్దం జ్యోతిపరమ బ్రహ్మపరమ, అది సంశయం. అంటే సంశయం ఏంటంటాడు? ఈ జ్యోతి శబ్దము ఆదిత్యాది వాచకమా లేకపోతే బ్రహ్మపరకమా? పూర్వపక్షి అంటాడు ఈ కార్యరూపమైనటువంటివన్నీ కూడాను ఆ పరబ్రహ్మకి చాలా దగ్గరగా ఉన్నాయి కనుక ఈ జ్యోతినే మనం తీసుకుందాం, సూర్యజ్యోతిని లాంటివి. ఎందుకంటే వాక్య ప్రమాణము ద్వారా, వాక్య ప్రమాణం కన్నా లింగ ప్రమాణము మరి శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యాన పారదౌర్బల్యం అర్థ విప్రకర్ష, ఇది మీమాంసా వాక్యం కదా. శృతి అది ఎందులో కనిపించలేదు? ఉండాలి. శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యానాం పారదౌర్బల్యం అర్థ విప్రకర్షాత్, అర్థ విప్రకర్షాత్. ఈ సూత్రం పూర్వమీమాంస సూత్రం. పూర్వమీమాంస సూత్రం ఈ ఉత్తరమీమాంస మనం అన్వయించవచ్చు. అన్వయించాలి. మరి వాడు పూర్వమీమాంస తీసుకుని ప్రశ్న వేస్తున్నాడు. వాడు రాసుకున్నాడు. అంటే వాడేమి చెప్పాడు? పూర్వపక్షము వాక్య ప్రమాణం కన్నా లింగ ప్రమాణం బలీయమైనది. ఈ నేను లింగ ప్రమాణంలో శుద్ధి లింగం, అందుకని ఇంకొంచెం ముందుకు పోదాం. సిద్ధాంతం అంటాడు జ్యోతి శబ్దానికి అర్థం పరబ్రహ్మము నాయన. ఎందుకంటే దానికి 4 పాదాలు చెప్పారు అక్కడ. ప్రకాశము రూపమైనది ఒక పాదము, చతుష్పాత్ అన్నారు. తర్వాత యత్ శబ్దాన్ని ప్రయోగించారు. తర్వాత ప్రదేశములో ఒక ప్రదేశంలో బ్రహ్మం ఉన్నది ఔపాధికం. అందుకని అది ఉపాసన చేయడానికి నిర్దేశించిందే కానీ ఇక్కడ జ్యోతిష్ శబ్దంలో మనము బ్రహ్మమునే తీసుకోవాలి. ఇక్కడ ఇది కార్యం జ్యోతిరుత బ్రహ్మజ్యోతి దీప్యతే ఇత్యర్థ. ఇక్కడ అథ యదతః పరో దివో జ్యోతిర్దీప్యతే విశ్రుత పుష్టేషు. అథ యదతః పరో దివో, ఇందులో ఈ యత్శబ్దం వచ్చిన మూలాన కూడా కారణం చెప్తారు. అది ముందు చూద్దాము. కానీ ముందు వైయాసిక జ్ఞానం. కార్యం జ్యోతిరుత బ్రహ్మజ్యోతి దీప్యతే ఇత్యతః. ఇక్కడ జ్యోతిర్దీప్యతే అన్నప్పుడు ఇది కార్యజ్యోతి. ఆ కార్యజ్యోతి అంటే అగ్ని, అది ఉత బ్రహ్మమా అంటే బ్రహ్మణో అసన్నిధేహే. ఇక్కడ బ్రహ్మ సాన్నిధ్యము లేదు కనుక కార్యం తేజోలింగం బలాదపి, లింగ బలాదపి. చూడండి వాడు అంటాడు ఇక్కడ కార్యమైనటువంటి అగ్నిని తీసుకోవాలి, ఎందుకంటే వాక్యం కన్నా లింగము బలీయము కనుక. అది పూర్వపక్షం. సిద్ధాంతం అంటాడు చతుష్పాత్ ప్రకృతం బ్రహ్మ. ఈ బ్రహ్మ 4 పాదాలు ఉన్నది అంటాడు బ్రహ్మ.
యత్ శబ్దేన అనువర్త్యతే. యత్ శబ్దం ఏమిటి ఇక్కడ? అథ యదత యద్ అత. ఈ యత్ శబ్దం యత్ శబ్దంతో చెప్తున్నారు. అంటే చతుష్పాత్ ప్రకృతం బ్రహ్మ యత్ శబ్దేన అనువర్త్యతే అంటే బ్రహ్మ దృష్ట్యా ఉపాసన. ఇక్కడేమిటి? ఆ బ్రహ్మమునకు 4 పాదములు, 1 జ్యోతిర్పాదము అని చెప్పినప్పుడు ఈ జ్యోతిని ఏమిటి అనుకోవాలి? ఈ జ్యోతిని బ్రహ్మ దృష్ట్యా ఉపాసన చేయాలి. కనుక ఇక్కడ బ్రహ్మాన్ని ఉపదేశించారు. జ్యోతి స్యాద్ భాసకం బ్రహ్మలింగం తు ఉపాధి యోగం. బ్రహ్మలింగం ఉపాధి మూలాన్ని నీకు జ్యోతి శబ్దాన్ని ఉపయోగించేయారు. కానీ ఇక్కడ అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటిది అది తస్య భాష భారతి అన్నట్టు ఆ బ్రహ్మాన్ని తీసుకోవాలి. చాందోగ్యం 3వ అధ్యాయంలో వచ్చింది గాయత్రి విద్యలోట హృదయ ఛిద్ర ఉపాసనం అభిధాయ ఇదమామనంతే. చూడండి, ఈ హృదయానికి 4 వైపులా 4 పైన ఒక ఛిద్రం ఉన్నది అని ఉపాసన చేసి ఆ తర్వాత అథ యదత పరో దివో జ్యోతి దీప్యతే అన్న వాక్యం వచ్చింది. ద్యులోకాత్పరం దీప్యమానం వస్తు కిం కార్యరూపం నేత్ర అనుగ్రాహకం తేజోతం బ్రహ్మ. ఈ ద్యులోకం అంటే స్వర్గం. స్వర్గము కన్నా పైన దేదీప్యమానముగా వెలుగుతున్నటువంటి వస్తువు కార్యరూపమైనటువంటి నేత్రాలకి అధిపతి అయినటువంటి అనుగ్రహించేటువంటి ఆదిత్యుడా లేక పరబ్రహ్మమా అంటే అది సంశయం. కార్యం ఇది తావత్ ప్రాప్తం బ్రహ్మణో అసన్నిహితత్వేన. ఇక్కడ బ్రహ్మ సన్నిధానం లేదు కనుక వాక్యస్య బ్రహ్మపరత్వ అయోగ. ఈ వాక్యాన్ని బ్రహ్మపరంగా చెప్పలేము కనుక తేజపరత్వంతో ఉపపత్తి, తేజస్ అని చెప్పచ్చు. తల్లింగ సద్భావ. తేజోలింగం అంటే తేజాన్ని చెప్పేటువంటి హేతువులు ఇక్కడ ఉన్నాయి. ఇదం మావతదిదం అస్మిన్ అంతఃపురుష జ్యోతి. ఇది అదే ఈ పురుషుని లోపల ఉన్నటువంటి జ్యోతి అని చెప్పారు కనుక జఠరాగ్ని అభేదస్తేజోలింగం. జఠరాగ్నికి కన్నా వేరు కానటువంటి జ్యోతి. అందుకని సన్నిధి వాడంటాడు శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్యానం అన్నాం కదా. శృతి లింగ వాక్య ప్రకరణ స్థానము అన్నప్పుడు స్థాన సమాఖ్య అంటే పేరు. ఈ స్థానము అన్నది కూడా సన్నిధి ప్రకరణం అనొచ్చు. సన్నిధి దీని దగ్గర ఉంది అని. ఏ స్థానంలో ఉంది? దీని స్థానంలో ఉంది, ఇక్కడ ఉంది ఈ వాక్యం అని చెప్పినప్పుడు అత్ర అసిద్ధో అసన్నిధి. సన్నిధి ఇక్కడ అసిద్ధం కాదు. ఏమిటి వాడు అంటాడు? వాక్య ప్రమాణం ద్వారా. చూడండి, బ్రహ్మపరత్వ యోగాత్. అందుకని వాక్యస్య బ్రహ్మపరత్వ యోగాత్. ఈ వాక్య ప్రమాణం ద్వారా ఇది బ్రహ్మము కాదు అని చెప్తున్నాడు. అప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు ఏమిటి? పాదోష సర్వభూతాన్ని త్రిపాదస్య మృతం దివి. ఇక్కడ పాదోష సర్వభూతాన్ని అన్నప్పుడు ఈ సంపూర్ణ దృష్టి మనం పెట్టుకోవాలి. అన్ని భూతాలు అన్నీ కలిపి ఆయనలోనే త్రిపాదస్యామృతం దివి. దీనికి ఆ స్వర్గం కన్నా పైన ఇంకా 3 పాదాలు ఉన్నాయి అన్నప్పుడు చతుష్పదో బ్రహ్మణ ప్రకృతత్వ 4 పాదాలు. తస్యత్ర ప్రకృతవాచిన యత్శబ్దేన అనువర్తనాత్. ఏదైతే పాదోష సర్వభూతాన్ని త్రిపాదస్యామృతం దివి అని చెప్పారో దాన్ని ఈ మంత్రంలో అథ యత్. యత్ అంటే చతుష్పాద్ బ్రహ్మ. ఆ యత్ శబ్దంతో చెప్పారు. యశబ్దేనని ఉంటాను. అస్య బ్రహ్మణ సర్వాణి భూతాన్ని ఏకాంశ. చూడు, మిగిలిన భూతాలన్నీ బ్రహ్మకి ఒక అంశం.
అప్పుడు పాదత్రయోపలక్షితం అనంత స్వరూపం ద్యోతనాత్మకే దివి స్వస్మిన్యవ తిష్టతి. ఇప్పుడు అన్ని భూతాలు ఒక పాదంలో ఉంటే మిగిలిన 3 పాదాలు స్వస్మిన్నేవ, అది ఎవడికి తెలియదు, వాళ్ళు వానే ఉన్నాడు. స్వస్మిన్నేవ తిష్టతి నచ జ్యోతి శబ్దస్య బ్రహ్మణ వృత్తి అనుపపత్తి. అంటే ఈ జ్యోతి శబ్దము బ్రహ్మమని చెప్పి ఎలాగ చెప్పడానికి కుదురుతుంది అంటే భాసకత్వ వాచిత్వా తస్య భాష సర్వమిదం విభాతి. అందుకని బ్రహ్మణో జగద్భాసకత్వ, నీ శరీరాన్నంతా ప్రకాశింపజేస్తుంది. ఏ విధంగా నీ శరీరంలో ఒక చోట నుండి మొత్తం శరీరాన్ని ప్రకాశింపజేస్తుందో అదే విధంగా అన్ని చోట్ల ఉండి అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. తేజోలింగంతో ఔపాధికం. మరి ఇక్కడ అథ యదత పరోదివో జ్యోతి శబ్దం చెప్పావు కదా. ఈ జ్యోతి శబ్దము ఎందుకు చెప్పాము అంటే ఇది ఔపాధికం, ఉపాసన గురించి. ఇక్కడ చెప్తున్నది 3వ అధ్యాయంలోని చాందోగ్యం 3వ అధ్యాయంలో ఉపాసన పరకము. బ్రహ్మని అవకల్పతే తస్మాత్ జ్యోతి బ్రహ్మ. ఔపాధికంగా కల్పన చెయ్యొచ్చు ఈ జ్యోతి శబ్దము. అందుకని ఈ జ్యోతి శబ్దము బ్రహ్మలింగము. అంటే ఇక్కడ సూత్రం ఇది జ్యోతి శబ్దవాచ్య బ్రహ్మ. చరణాభిధాన, చరణం అంటే పాదాల గురించి. పాదాలు చెప్పారు. పాదోశ సర్వభూతాన్ని త్రిపాదస్యామృతం దివి అని పాదాలు చెప్పారు కనుక 3 పాదాలు ఎక్కడున్నాయి ఎవరికి తెలియదు. ఒక పాదంలోనే అన్ని భూతాలు అన్ని లోకాలు ఉన్నాయి. వీటన్నిటిని ప్రకాశింపజేస్తున్నాడు కనుక ఇక్కడ జ్యోతి శబ్దము అంతర్జ్యోతి. కానీ ఈ ఆదిత్య జ్యోతిలో ఆ పరబ్రహ్మ దృష్టి ఉంచుకుని ఉపాసన చేయండి అని అర్థము. జ్యోతిశ్చరణాభిధాన. ఇక్కడ మనం ఎంత పూర్తి చెయ్యాలో దానికి ఇంకా చిన్న పేజీ 2, పెద్ద పేజీ 1 ఉండిపోయింది. సాయంకాలం పూర్తి చేద్దాం. వరకు ఎక్కుతుందా? సాయంకాలం చేస్తుందా? పరిగెత్తుతో పాలు తాగే కన్నా నిలబడి మంచిది తాగడం మంచిది అంటారు. ఎందుకంటే పాలను వదిలిపోతాయి. అలాగే ముందు మించి వెళ్ళిపోతుంది. గుండు లోపలికి వెళ్ళదు. ఇప్పుడు మొట్టమొదటి ఇవాళ ఏం చేసామంటే ఆ సూత్రాన్ని చిన్న పేజీ 2 ముందు చెప్పేసుకున్నాం. అందుకని ఈ సాయంకాలం కూడా కొంచెం ముందుకు పోతుంటే అదే అవుతుంది. అవ్వపోతే ఇప్పుడు ఆఖరి కొంచెం స్పీడప్ ఇంకా ఎక్కువ చెప్పుకోవచ్చు. 5 ఇవాళ తారీఖు 6 ఫస్ట్ హాఫ్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవతౌ పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.